ఫస్ట్ పాజిటివ్ చూస్తే అఖండాకి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ వర్కౌట్ అయింది. బాలకృష్ణ పెర్ఫార్మెన్సెస్ కొన్ని చోట్ల పర్లేదు అనిపించాయి. ఒక 3-4 హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి అండ్ ఇంటర్వెల్ బ్లాక్, ఇవన్నీ కూడా పర్లేదు వర్కౌట్ అవుతాయి అన్నట్టుగానే అనిపించింది. లార్డ్ శివ సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్నాయి, అవి కొంతమందికి నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ హిందూ ధర్మానికి సంబంధించిన సీన్ ఉంది, అది గూస్ బంప్ స్టఫ్, ఈ సనాతన ధర్మం ఇది నమ్మే వాళ్ళకి. ఇవి ఈ మూవీకి సంబంధించిన పాజిటివ్స్. ఇక నెగిటివ్స్ చూస్తే ఒక మంచి కోర్ పాయింట్ తీసుకోవాలి. అఖండ 1లో లాగా ఒక మంచి సెంటిమెంట్ లేదు, డివోషన్ ఉంది తప్ప ఎమోషన్ కనెక్షన్ లేదు దానికి. అండ్ ఎక్కడ కూడా కోర్ పాయింట్ని టచ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఏదో చైనా వైరస్ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ చైనీస్ విలన్స్ని పెట్టి ఆ విలన్స్ని కూడా ఆదిపిన్ సెట్ని కూడా అసలు యూజ్ చేసుకోలేదు. చాలా గందరగోళంగా, అంటే ఫైట్స్ ఉంటే చాలు, ఒక హోరు పిచ్చి పిచ్చి హోరు సౌండ్ డిస్టర్బ్ చేసి ఒక నాయిసీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే చాలు జనం చూసేస్తారు అనుకున్నారేమో, కానీ చాలా నాయిసీగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అందుకే అన్న ఇందాక కొన్ని చోట్ల బాగుంది తమన్ మ్యూజిక్, అందుకే అది పాజిటివ్ అని. మిగతా అంతా కూడా ఫుల్ నాయిసీ బ్యాక్గ్రౌండ్ స్టఫ్ అన్నట్టు అనిపించింది. అండ్ చాలా చోట్ల ట్రోల్ స్టఫ్, ఇక ఫైట్స్ కానీ ఓవర్ ద బోర్డ్ ఫైట్స్ అంటాం కదా, ఇది అన్లిమిటెడ్ ఓవర్ ద బోర్డ్ ఫైట్స్ పెట్టేసి అది ఒక ట్రోల్ స్టఫ్ లాగా చేశాడు చాలా చోట్ల. అంటే ఓవర్ ద బోర్డ్ వెళ్ళొచ్చు, హీరో క్యారెక్టర్ బట్టి శివుడు బట్టి వెళ్ళొచ్చు, కానీ దాన్ని కూడా ఇంకా ఇంకా పీక్ తీసుకెళ్ళిపోయి తలనొప్పి క్రియేట్ చేశాడు. అవసరమైన దానికంటే ఎన్నో వందల రేట్లు వెళ్ళిపోయాడు ఓవర్ ద బోర్డ్. సో అందువల్ల ఫైట్స్ కంప్లీట్ ట్రోల్ స్టఫ్ అనిపించింది చాలా చోట్ల. అయితే బోయపాటి బాలకృష్ణ సినిమాలో వీకెస్ట్ సినిమా అని నా ఒపీనియన్. కమర్షియల్గా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. పర్సనల్ లెవెల్లో కూడా నాకు ఈ సినిమా నచ్చలేదు. అంటే మనమే అర్థం చేసుకుని ఉండాల్సింది, బాలకృష్ణ కానీ బోయపాటి కానీ వాళ్ళు ముందే కాషన్ కియా, ఆల్రెడీ కాషన్ కియా, ముందే కాషన్ కియా.